వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఈ యాప్స్ లేని స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా? అసలు ఉండవు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వాటికి బానిసలేని చెప్పొచ్చు. సోషల్ మీడియా డేంజర్ గా మారిందా? దేశ భవిష్యత్తును డికేట్ చేసే స్థాయికి ఆ ప్లాట్ఫామ్స్ చేరాయా? కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం ఈ ప్రశ్నలు రేకెత్తిస్తోంది. నీట్ రీ ఎగ్జామినేషన్ ను పగడ్బందీగా నిర్వహించాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. నీట్ రీ ఎగ్జామినేషన్ లో అక్రమాలకు ఆస్కారం ఉండకూడదని ఎన్టీఏ సిఫారసుతో ఈ నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 21న పరీక్ష జరుగుతోంది. 22 వరకు టెలిగ్రామ్ పై బ్యాన్ అమలవుతుంది. టెలిగ్రామ్ పై ఆంక్షలు విధిస్తే పరీక్షలు సక్రమంగా జరుగుతాయా? మిగతా ప్లాట్ఫామ్స్ సంగతేంటి? శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా VPN తో టెలిగ్రామ్ ఆన్ అవుతుందని గ్యారంటీ ఉందా? అబద్ధాలకు నిలయంగా మారిందనే ముద్ర పడిన వాట్సాప్ యూనివర్సిటీ సంగతేంటి? ఫేస్బుక్ లో అన్ని నిజాలే పోస్ట్ అవుతున్నాయా? విచారణ సంస్థలకు దొరకకుండా అసాంఘిక శక్తులు సోషల్ మీడియాను వాడుతున్న విషయం గతంలో తేలింది. ఇవి మరింత ప్రమాదకర స్థాయికి చేరాయా? మరి వాటికి మందేమిటి? ఆంక్షలు, తాత్కాలిక నిషేధాలతో ఫలితం ఉంటుందా? భవిష్యత్తుకు ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు తాళ్ళూరి శ్రీనివాసరావు గారు, టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. మనం చూస్తున్నామండి ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. సో ఎస్, 21st కి రీ ఎగ్జామినేషన్, నీట్ రీ ఎగ్జామినేషన్ జరగబోతుంది కాబట్టి సో 22nd వరకు, జూన్ 22nd వరకు కూడా టెలిగ్రామ్ ని బ్యాన్ చేశారు. సో టెలిగ్రామ్ ని బ్యాన్ చేస్తే ప్రాబ్లం ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? నమస్కారం మేడం. హలో, చెప్పండి, వినిపిస్తుందండి. మేడం ఓకే. అయితే మన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే పోయినసారి నీట్ పేపర్ ఇన్స్టాలో టెలిగ్రామ్ యాప్ లో అది వైరల్ అయిందని ఆ టెలిగ్రామ్ యాప్ ను మాత్రమే ఇప్పుడు నిషేధం పెట్టి 22వ తారీఖు వరకు దాని మీద ఆంక్షలు ఉన్నాయి. మిగతా మీరన్నట్టు మిగతా ప్లాట్ఫామ్ సంగతి ఏమిటి? ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, ఎక్స్ ఉంది, తర్వాత వాట్సాప్ ఉంది. వీటన్నిటిని ఏం చేయకుండా పోయినసారి దాంట్లో జరిగింది కనుక ఈసారి కూడా అదే మేము నిషేధిస్తాం, వీటన్నిటికీ ఏం పర్వాలేదు అన్నట్లుంటే మీరు చూశారు కదా సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ ఉందంటే. ఈ మధ్య అభిజిత్ దీప్తి అనే ఆయన అమెరికాలో ఉండి ఒక పోస్ట్ పెడితే CJP అనే పార్టీ అది ఆ ప్లాట్ఫామ్ కి ఎంతమంది రిజిస్టర్ అయ్యారన్న సంగతి తెలుసు. కాదు ఈ గవర్నమెంట్ చేసే పరిస్థితి ఏంటంటే మామూలుగా తాత్కాలికంగా ఏదో మేము నడిపిస్తున్నాం. అది కాక మేడం వీళ్ళు ఫీజు రిఫండ్ ఇస్తా అన్నారు, ఫీజు రిఫండ్ ఇస్తా అని అందరి అకౌంట్లు తీసుకున్నారు. అవి కూడా హ్యాక్ అయ్యాడట. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఒక పోర్టల్ ని, గవర్నమెంట్ ఇచ్చే ఒక వెబ్సైట్ ని కూడా హ్యాక్ చేస్తున్నారు. అంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? ఇంత అప్డేట్ అయిన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మనం ఉన్నాం. గవర్నమెంట్ ఒక సిస్టమాటిక్ గా అకౌంట్లు హ్యాక్ చేయకుండా పకడ్బందీగా ఇవ్వాల్సిన ఒక వెబ్సైట్ ని హ్యాకర్ల హ్యాక్ చేసి మన డబ్బుల్ని, అంటే పేరెంట్స్ వచ్చే డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ కు మరలిస్తున్నారంటే నిన్న జరిగింది మేడం. నిన్న ఏమైందంటే నిన్నటి నుంచి మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయితే అని చెప్పారు, కానీ కొన్ని లక్షల మంది, అంటే సుమారు 23 లక్షలు 24 లక్షల మంది సెర్చ్ చేయడం వల్ల ఆ వెబ్సైట్ మొత్తం హ్యాక్ జరిగి, అంటే దాని మీద ఓవర్లోడ్ జరిగి బ్యాంక్ అకౌంట్ ఏదో హ్యాక్ అవుతుందని మాకు ఒక OTP ఇచ్చి ఆ OTP ద్వారానే మీరు అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అది నిన్న సాయంత్రం మిడ్నైట్ వరకు అది ఎవరికి ఓపెన్ అవ్వలే. దానివల్ల అదొక కంగారు. అసలు మన అడ్మిట్ కార్డు వస్తుందా లేదా, మనం ఏమన్నా అప్లై చేయలే కదా, అది కూడా ఏమన్నా అరేంజ్ అయిపోయిందా అని జనాలు ఎంతో మంది నాకు ఫోన్ చేసి, సార్ మాకు రావట్లేదు అంటే మాకు రావట్లేదు, జస్ట్ వెయిట్ చేయండి, అది బాగా ఓవర్లోడ్ మరి సర్వర్ డౌన్ అయిపోవడం వల్ల కూడా జరగచ్చు. సర్వర్ డౌన్ అయిపోతుంది. అంటే వీటన్నిటికీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, తప్పులు జరిగితే ఆ సర్వర్ ని స్ట్రెంథెన్ చేసుకుంటూ ఆ హ్యాకర్స్ ని మన బ్లాక్ లోకి రాకుండా, మన వెబ్సైట్ లోకి రాకుండా నిరోధించలేమా మేడం మనం అనుకుంటే? మేము నిన్ననే వార్తల్లో వచ్చింది, బీహార్ లో సుమారు 1500 నుంచి 2000 మంది పేరెంట్స్ యొక్క అకౌంట్స్ నెంబర్స్ మార్చి ఆ హ్యాకర్స్ వారి నెంబర్ ఇచ్చారట.
ఆ నెంబర్లు ఇవ్వడం వల్ల ఈ ఇచ్చిన 1700 రిఫండ్ మొత్తం హ్యాకర్ చేతిలో పోయినాయి. దానివల్ల వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి, మీరు అడ్మిట్ కార్డు తీసుకోండి అంటే అసలు ముందేం చేసినట్లు వీళ్ళు ముందే ఉండాలి కదా, పకడ ఉండాలి కదా. అలా కాకుండా శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మీరు ఓవరాల్ టేక్ ఆన్ అంటే ఏంటండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం కరెక్టా కాదా అని షార్ట్ వేలో అడిగితే ఏం చెప్తారండి? ఎస్ ఆర్ నో? మేడం, మన వ్యవస్థలో ఉన్నాం. ఎస్ అన్నా కాదన్నా పొరపాటు జరిగింది కనుక ఆ సిస్టమ్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం దాన్ని అమలు చేయాల్సిందే. దాన్ని ఏం కాదనడానికి లేదు, చేయడానికి ఏం లేదు. కానీ ఆ నిర్ణయం అనేది కరెక్టా కాదని అడుగుతున్నాను నేను. కరెక్ట్ అని మనం ఎట్లా అంటాం మేడం? 23 లక్షల మంది పిల్లల్ని, వారి పేరెంట్స్ ని, వారి కుటుంబాలను గోసపుచ్చుకుంటా మనం కరెక్ట్ అనడానికి లేదు. కానీ ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడినంత కాలం ఇట్లాంటి విద్యార్థులు పేరెంట్స్ సఫర్ అవ్వాల్సిందే, ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాల్సిందే. దానివల్ల విద్యార్థులకు నష్టం లేకుండా 23 లక్షల మంది అంటే సుమారు ఇంటూ 4 వేసుకున్నా మీకు సుమారు 1 కోటి మంది ఎఫెక్ట్ అయ్యారు. శ్రీనివాసరావు గారు, మాట్లాడదామండి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు కృష్ణ ఆంజనేయులు గారు, అనలిస్ట్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి కృష్ణ ఆంజనేయులు గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఓవైపు కేంద్ర ప్రభుత్వం అయితే క్లియర్ కట్ గా చెప్తుంది జూన్ 22 వరకు ఈ యాప్ ని, అంటే టెలిగ్రామ్ యాప్ ని బ్యాన్ చేయబోతున్నట్లుగా చేసేస్తున్నాము అని చెప్తున్నారు. మరోవైపు అయితే ఇంకో వాదన మనకు వినిపిస్తుంది, ఒకవేళ టెలిగ్రామ్ యాప్ ని బ్యాన్ చేస్తే ఆ టెలిగ్రామ్ యాప్ యూజ్ చేసుకుని చాలా స్టూడెంట్స్ కానివచ్చు, ఫ్యాకల్టీ కానివచ్చు, స్టూడెంట్స్ కి లేకపోతే స్టూడెంట్స్ విత్ ఇన్ స్టూడెంట్స్ లో కూడా చాలా మంది నోట్స్ పంపించుకుంటారు, షేర్ చేసుకుంటారు, పీడిఎఫ్స్ షేర్ చేసుకుంటారు. ఓవైపు వాళ్ళకు కూడా ఇబ్బంది అని చెప్తున్నారు. కానీ మరోవైపు అయితే కేంద్ర ప్రభుత్వం డిసిజన్ అయితే తీసుకుంది. సో ఈ టూ సిచ్యువేషన్ ని చూస్తే ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటండి? నమస్తే అండి, ఐ న్యూస్ వీక్షకులు కూడా నమస్కారము. మనకి ఈ డిజిటల్ మీడియా కానివ్వండి, అదే విధంగా టెక్నాలజీ మనకి ఎంత మేలు చేస్తుందో కీడు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశం, దాంట్లో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ టెలిగ్రామ్ వంటి యాప్స్ ద్వారాగా పేపర్ ని లీక్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఒకటి నుంచి ఒకరు షేర్ చేసుకున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన నీట్ పరీక్ష మరొకసారి నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం. అందుకోసమని 21వ తారీఖు పరీక్ష అయిపోయిన తర్వాత 22వ తారీఖు నుంచి ఆ టెలిగ్రామ్ ని మళ్ళీ యథాతథంగా పనిచేసేటువంటి విధంగా చేస్తారు. ప్రస్తుతం అయితే బ్యాన్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. అయితే ఈ విషయంలో కొంత సానుకూలత ఉంది, వ్యతిరేకత ఉంది. మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించండి. ముందు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి నీటు పరీక్ష మళ్ళీ నిర్వహించేటువంటి నీట్ పరీక్ష ఏ విధమైనటువంటి లీకేజీలు లేకుండా, ప్రశ్నాపత్రం లీకేజీ లేకుండా, ఏ విధమైనటువంటి అభ్యంతరాలు అవంతరాలు లేకుండా పరీక్ష పూర్తి అవ్వాలని కోరుకుందాం. ఎందుకు అని అంటే ఈ పరీక్ష పదే వాయిదా పడటము, దీనివల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఈ పరీక్ష సక్రమంగా జరిగేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్ని ఖచ్చితంగా మనము దానికి సానుకూలత ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు టెలిగ్రామ్ కు సంబంధించినటువంటి ఇలాంటి ప్లాట్ఫామ్స్, కొన్ని డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్, యాప్స్, వీటిని ఈ విధంగా అర్ధాంతరంగా హడావుడిగా మరి బ్యాన్ చేయటం వల్ల మీరు అన్నట్లుగా కొంతమంది విద్యార్థులకి, ఇతర బిజినెస్ పీపుల్ కి, ఇతర వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటే ఉండొచ్చేమో, కాదనటం లేదు. మరి ఇప్పుడు ఉండేటువంటి నీట్ పరీక్షని సమర్థవంతంగా ఇబ్బందులు లేకుండా నిర్వహించడం అనేటువంటిది కీలకమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఆ ప్రయారిటీని మనం ముందుగా తీసుకోవాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. టెలిగ్రామ్ ని బ్యాన్ చేస్తున్నారు, ఓకే అండి, దానికి సంబంధించి డెసిషన్ అయితే డిక్లేర్ చేసేసారు. బట్ వాట్ అబౌట్ అదర్ యాప్స్? ఇప్పుడు వాట్సాప్ కానివచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానివచ్చు, ఇప్పుడు షేర్ చేయాలనుకునే వాళ్ళు ఒకవేళ ఆ మైండ్ సెట్ తో ఉంటే వాళ్ళకి ఏ యాప్ అయితే ఏంటండి, ఏ యాప్ అయి నుంచి వాళ్ళు ఈజీగా షేర్ చేసుకోవచ్చు కదా. మిగతా యాప్స్ సంగతి ఏంటి? కరెక్టే, మీ అనుమానం కరెక్టే. ఈ విధంగా చాలా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ లో అనేకమైనటువంటి యాప్స్ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనము ఏదైతే ఒక తప్పులు జరిగేటువంటి క్రమంలో నేను పాజిటివ్ సైన్ చెప్పాను, ఏది టెలిగ్రాము దీన్ని బ్యాన్ చేయటం వల్ల ఇప్పుడు పరీక్ష అయితే సక్రమంగా జరిగిద్దనే ఒక ఆలోచన, అందుకని పాజిటివ్ యాంగిల్ నేను చెప్పాను. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే తప్పు జరుగుతుందో ఒక తప్పుని దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ టెలిగ్రామ్ యాప్ ఇలాంటి వాటి మీద బ్యాన్స్ పెట్టేస్తే మొత్తము సమస్య అంతా పరిష్కారం అయిపోయిద్దా? అయిపోదు. మీరు అన్నట్లుగా అనేకమైనటువంటి యాప్స్ ఈ రోజున అందుబాటులో ఉన్నాయి.
వాట్సాప్ కానివ్వండి, ఇతర యాప్స్ అన్ని చాలా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిల్లో కూడా ఈ విధమైనటువంటి ప్రశ్న పత్రాలు మరి సర్క్యులేట్ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. అంటే దీనికి పరిష్కారం ఏంటి? మనము ఏదైనా సరే ఒక సమస్య ఉంది అని అంటే, ఏదో అంటారు కదా, ఏనుగు పోయేటువంటి కంతలను వదిలిపెట్టేసి సీమలు పోయేటువంటి కంతలను పూడుస్తున్నారు అనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ టెలిగ్రామ్ యాప్ కు సంబంధించినటువంటి విషయంలో బ్యాన్ పెట్టినటువంటి అంశాన్ని. అయితే మరి అసలు ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ఈ వ్యవస్థల్లో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని, పరీక్షలు నిర్వహించేటువంటి సంస్థలది, ఆ ఏజెన్సీది, కేంద్ర ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు పదే పదే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుంటే దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ విధమైనటువంటి ఆ ప్రశ్నాపత్రాలు తయారు చేసేది, పరీక్ష నిర్వహించేటువంటి సంస్థల యొక్క బాధ్యత కదా. వాటిల్లో ప్రభుత్వం పెట్టుకుంటుంది కదా. ఆ ప్రశ్నాపత్రాలను తయారు చేసేటువంటి, పరీక్షలు నిర్వహించేటువంటి సంస్థలు ఫెయిల్ అవుతున్నాయి కదా. మరి దాన్ని సరిదిద్దుకోకుండా కేవలము మీ తప్పును కప్పిపుచ్చుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున టెలిగ్రామ్ యాప్, ఆ యాప్, ఈ యాప్ మేము బ్యాన్ చేస్తున్నాం, పటిష్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం అని చెప్పేటువంటిది ఇది సహేతుకమైనటువంటి వివరణేనా? ఎందుకనంటే మీరు ఇప్పుడే మొన్న 2026లో మాత్రమే నీట్ పరీక్ష పేపరు లీక్ అయిందా? మీరు గమనించారు, 2024లో లీక్ అయింది, 2021లో లీక్ అయింది. మరి ఈ విధమైనటువంటి పరిస్థితి కంటిన్యూస్ గా ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? కాదండి, ఇప్పుడు ప్రభుత్వ వైఖరి చూస్తుంటే, లేదంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఖరి చూస్తుంటే గోరంతా పోయేదాన్ని కొండంత వరకు చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఇదంతా కాదు, ఈ టెలిగ్రామ్స్ లేకపోతే మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేయడం కాదు, ఏదైతే మెయిన్ రూట్ కాజ్ ఉందో అది ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో దాన్నే వాళ్ళు సరిగ్గా కండక్ట్ చేసి ఉంటే ఇదంతా ప్రాబ్లం వచ్చేది కాదన్నట్టుగా కూడా పేరెంట్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమంటారు దీనికి సంబంధించి? దేశ ప్రజలందరి యొక్క అభిప్రాయం ఇదే. ఇది పూర్తిగా ప్రభుత్వ ఫెయిల్యూరు. ఈ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవటానికి ఇది ఒకసారి జరిగితే తప్పండి, లేదా పొరపాటండి, కానీ పదే పదే జరుగుతున్నాయి అంటే ఈ వైఫల్యం ఎవరిది? ప్రభుత్వానికి కాదా? మీ ప్రభుత్వాన్ని కనీసము ఒక నీట్ పరీక్షని సరిగ్గా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితుల్లో, అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో భారతదేశం ఉంది అని అంటే ఇంతకన్నా ప్రభుత్వ ఫెయిల్యూర్ ఇంకేముంది అసలు? మీరు కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ విధంగా ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలి అని. కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎవరో కాక్రోచ్ జనతా పార్టీ ఇతర పార్టీలో ఆరోపణ చేస్తున్నారని కాదు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏది? బాధ్యత ఏది? ఎవరు దీనికి బాధ్యులు? కేవలము అధికారులను కొంతమందిని మాత్రమే బాధ్యులు చేస్తారా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నట్టుగా కాంగ్రెస్ జనతా పార్టీ అయితే గట్టిగా డిమాండ్ చేస్తుంది. కానీ ఇందాక వరకు మనం అదే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాము. కానీ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ ఫోర్స్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫోర్స్ చేయలేకపోతుంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నట్టుగా ఒక కాంగ్రెస్ జనతా పార్టీ వచ్చే ముందు స్ట్రెస్ చేస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫోర్స్ చేయలేకపోతుందన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. భారతదేశంలో ప్రధానమైనటువంటి జాతీయ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటేటువంటి విషయాల్లో వాళ్ళ పాత్రను వాళ్ళు పోషించడంలో విఫలమవుతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతున్నట్టు. అందుకనే వరుసగా 3 సార్లు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ప్రజలు ఆదరించట్లేదు. దీనికి కారణం ఇదే. ఇప్పుడు ఈ రోజున చెప్పొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉద్యమాలు వరుసనే వాళ్ళు ఢిల్లీలోను, లక్నోలోను, హైదరాబాద్, మహారాష్ట్ర, హైదరాబాద్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేల్కొనదు. కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు పిలిపించింది వరుసగా 4-5 ప్రోగ్రామ్స్ ఈ విద్యార్థులు, యువజనులు వీళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద కోటా దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక 4 ప్రోగ్రాంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు అనేటువంటి విధంగా వాళ్ళు ప్రకటించారు. అంటే కనీసం ఎవరో స్టూడెంట్స్, అదే విధంగా నిరుద్యోగులు వీళ్ళు వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ఇప్పుడు కళ్ళు తెరిసింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రతిపక్షాల్లో లేనప్పటికీ కూడా వాళ్ళ ఎన్ని సీట్లు సిపిఎం, సిపిఐ, విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే వీళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పులు చేస్తుందని అనలేము. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే కనీసంగా ఈ తప్పులు వరుసనే జరుగుతుంటే ఈ తప్పులకు సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ప్రధానమంత్రి అంగీకరించడం లేదు? అంటే తప్పులు చేసిన వాళ్ళు సమర్థిస్తారా ప్రధానమంత్రి? అంటే మీరు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానివచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివచ్చు ధర్మేంద్ర ప్రధాన్, ఆయన కూడా క్లియర్ గా చెప్పారు ఏంటంటే మొత్తం క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వలేదు, కొన్ని క్వశ్చన్స్ లీక్ అయ్యాయి అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తం పేపర్ లీక్ అయినా, 1-2 క్వశ్చన్ లీక్ అయినా కూడా అది ప్రాబ్లమే కదండి. 1-2 ప్రశ్నలు లీక్ అయితే మొత్తం పరీక్షను వాయిదా వేరండి. ప్రశ్నాపత్రంలో అత్యధికమైనటువంటి ప్రశ్నలు లీక్ అయినటువంటి మాట వాస్తవం. అందుకోసమనే ఈ ప్రశ్న పత్రాల లీకేజీ నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎన్ని విమర్శలు చేసినా పర్వాలేదు, మేము మాత్రం దీని మీద స్పందించాం. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రభుత్వము ఇంత దారుణంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటే దీన్ని ఏమనాలి? అంటే ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పుడు మనకి జనంతో పని లేదు, ఎవరు ఏమనుకున్న పని లేదు, మనం లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా దున్నపోతు మీద వానపడ్డట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి వ్యవహార శైలి కేంద్ర ప్రభుత్వానికి. అసలు కనీసం మన్ కీ బాత్ అని ఆ విషయాలు ఈ విషయాలు ఎన్నో పనికిమాలిన విషయాలు మాట్లాడే ప్రధానమంత్రి నీటి పరీక్షలకు సంబంధించినటువంటి ఈ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించినటువంటి విషయాలు ఒక్కరికైనా మాట్లాడా? ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఆయన మాట్లాడకపోయినా ఈ విషయంలో పిఎంఓ అయితే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గా అయితే ఇన్వాల్వ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాము. సో ముందు మాట్లాడతారా లేదా అనేది కూడా ట్రాక్ చేద్దాం, చూడాలి. సో ఇదే సో రైట్, మనతో పాటు ఉన్న శ్రీనివాసరావు గారు చెప్పండి. మనం జేఈ మెయిన్స్ ఎగ్జామ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఎంత ప్రెస్టీజియస్ ఎగ్జామ్, వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జామ్స్ కూడా జేఈ మెయిన్స్ అని చెప్పొచ్చు, జేఈ మెయిన్స్ అడ్వాన్స్. ఈ ఎగ్జామ్స్ లో ఎక్కడ కూడా అంటే ఎక్కువగా మనం పేపర్ లీకేజ్ కానివచ్చు, లేకపోతే ఈ లీకేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనం ఆ విషయంలో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో చూడలేదు. కంపేరింగ్ టు జేఈ మెయిన్స్ నీట్ పేపర్ లోనే ఎందుకు ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న. అది జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అది పేపర్ పెన్ విధానం కాదు మేడం, అది ఆన్లైన్ పద్ధతి. అది ఆన్లైన్ లో జరుగుతుంది కనుక దానికి ఈ ప్రాబ్లం లేకుంటుంది. ఇది ఓన్లీ పెన్ను పేపర్ విధానం. వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ప్రపంచంలో పెన్ను పేపర్ విధానంలో మాకు తప్ప ఎవరు ఎంత పెద్ద ఎగ్జామ్ నిర్వహించలేరు అని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప, దీన్ని కూడా మన కమిటీ సూచనల మేరకు చెప్పారు. వాళ్ళు కూడా 3-4 సజెషన్ చేశారు. ఈ ఎగ్జామ్ కంటే ముందే వాళ్ళు సజెస్ట్ చేసి ఉన్నారు మేడం. చేసినప్పుడు మీరు కూడా ఆ పెన్ను పేపర్ విధానాన్ని చేయగలిగితే పకడ్బందీగా చేయాలి, లేదా మెయిన్స్ అడ్వాన్స్ పెట్టినట్లుగా మీరు కూడా ఆ సిబిటి మోడ్ లో కంప్యూటర్ బేస్డ్ మోడ్ లో పెట్టినట్టయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. కాబట్టి దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మేడం, సిబిటి మెథడ్లో కొన్ని సెషన్ లో ఈజీగా రావడం అని, కొన్ని సెషన్ లో కొద్దిగా కష్టంగా రావడం అని, తర్వాత దాన్ని మోడరైజేషన్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అని ఒక ప్రాబ్లం ఉంది. సరే ఏదన్నా ఎంతమంది స్ట్రగుల్ అయ్యి సఫర్ అయ్యే బదులు అదే బెటర్ అని నాకు కూడా వ్యక్తిగతంగా అభిప్రాయం మేడం. ఈ వ్యవస్థ బాగుపడాలంటే ముందుగా సార్ చెప్పినట్టు ముందుగా ఎన్టీఏ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ 23 లక్షలు అంటే 1 కోటి మంది ఎఫెక్ట్ అవుతుంటే దాన్ని అడ్రస్ చేయలేరా మేడం? మీడియాకు వచ్చి ఏదో పేపర్ లో లీక్లు ఇవ్వటం, నైట్ ఏదో లీక్ చేసి అది తెల్లారి పేపర్ లో వచ్చి పేరెంట్స్ చూసుకోవడం తప్ప పొరపాటు ఇలా జరిగింది, ఇగో వీళ్ళు చేశారు, ఈ పొరపాటు ఈసారి జరగము ధైర్యం ఇవ్వద్దాం మేడం. పిల్లలకి 23 లక్షల మంది పిల్లలండి, వాళ్ళు పసి పిల్లలు అప్పుడే ఎదుగుతున్న పిల్లలు, వాళ్ళు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎంతమంది ఈ దేశం మొత్తం మీద ఒకటే 1 నేషన్ 1 ఎగ్జామ్ అని, 1 నేషన్ 1 ఎలక్షన్ అని అన్ని గొప్పలు చెప్పుకోవడానికి బాగున్నాయి, రైపింగ్ వర్డ్స్ లాగా వాడటానికి బాగున్నాయి. కానీ వీటిని ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిల్లలకు ఓట్లు లేవు. అదే ఓటు ఉన్న వాళ్ళకైతే స్పందిస్తారు మేడం. ఈ పిల్లలకు ఓటు లేదు, నోరు లేదు కానీ 23 లక్షల మంది పిల్లలు ఎంత సఫర్ అయ్యి ఇంత మళ్ళీ ఎగ్జామ్ పిల్లలకు ఓటు లేకపోయినా పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు అయితే ఓటు వేసేటప్పుడు అయితే ఆ విషయం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు, ఆలోచిస్తారు కదా. పనికిరాని విషయాల మీద మీరు సార్ అన్నట్లు ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి అవుతుంది. కానీ ఇంతమంది పిల్లగాళ్ళు మన
నిర్మాతలు, వాళ్ళ భవిష్యత్తు నిర్మించే పిల్లలు, అంటే ఈ దేశం ఆరోగ్యం శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నట్టుగా ఓ వైపు నుంచి ప్రెషర్ అయితే గట్టిగా కనిపిస్తుంది. సో ఏంటి అది నైతిక బాధ్యత మేడం, ఖచ్చితంగా చేయాలి. కానీ ఇప్పుడు ఈ నైతిక రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు నైతికత లేదు. దాని మీద నిన్నగా మొన్న మా హైదరాబాద్ లో కూడా సెమినార్ జరిగింది. దానికి నైతికత ఉండాలి. ఏమీ లేకుండా ఎవరు పాలే పడినట్టుగా ఉంటే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఎన్డీఏ చైర్మన్ బాధ్యత కాదు, విదేశాంగ మంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఎవరు దీనికి బాధ్యత మరి? అంటే ఇలా వ్యవస్థ కరప్షన్ ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలండి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిందే. సిటిజన్స్ కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ప్రభుత్వాలకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. ముఖ్యంగా విద్యా వైద్యం మీద ఖచ్చితంగా వాళ్ళ కన్సర్న్ ఉండాలి, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారండి, మీ టేక్ ఏంటి? ఫైనల్ గా షార్ట్ వేలో చెప్పండి. ఓకే మేడం, ఇప్పుడు పిల్లలకి జరగాల్సిన నష్టం జరిగింది మేడం. పిల్లలందరూ తీవ్రంగా మానసిక క్షోభలో ఉన్నారు. పేరెంట్స్ గాని తల్లిదండ్రులు గాని మరీ దురవార్త వినకుండా పిల్లలకు సజావుగా పరీక్ష నిర్వహించి వాళ్ళ సక్సెస్ కావాలని ప్రభుత్వాన్ని కూడా మేము అదే కోరుకుంటున్నాం. పిల్లలందరికీ నా తరఫున విషయం తెలియజేస్తూ భయపడకుండా ఎగ్జామ్ రాయండి, మీరందరూ సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. సో కృష్ణ ఆంజనేయులు గారు, మీరు చెప్పండి, ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? దేశ భవిష్యత్తుకి విద్యార్థులు యువతే ప్రధానం అని చెప్పేటువంటి వీళ్ళు విద్యార్థులు యువత భవిష్యత్తుని నాశనం చేసేటువంటి ప్రభుత్వానికి ఏంటి ఇది? ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉంటాయా ప్రజాస్వామ్యంలో? ప్రధానమంత్రి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ప్రధానమంత్రి ఎందుకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అసలు నైతికత అనేది ఉంటే, వాళ్ళ బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే, ధర్మేణ ప్రధానే కాదు, అసలు ఈ ప్రభుత్వమే పరిపాలించడానికి అర్హత లేదు ఎన్డీఏ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. విద్యార్థుల భవిష్యత్తు మొత్తాన్ని నాశనం చేస్తున్నటువంటి ఆయన హార్డ్లీ ఒక్కసారి రెస్పాండ్ అయినట్టున్నారు ఈ అంశానికి సంబంధించి. రెస్పాండ్ అవటం, చర్యలు ఎక్కడ ఉన్నాయి? రెస్పాండ్ అవటం లేదు, బాధ్యత తీసుకోవటం లేదు, ఏమీ లేదు. ఈ రోజున మీ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మాకు ఇబ్బంది లేదు, మా ప్రభుత్వం మా ఇష్టం అనేటువంటి విధంగా వీళ్ళ పత్రాసు పలికేటువంటి పార్టీలు. మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళి జనతా పార్టీ కంక్లూడ్ చేయండి, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. నీట్ పరీక్ష ఈ రోజున లీకేజ్ అవుతుంది, విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. ఏఈ మెయిన్స్ సరిగ్గా నిర్వహించినటువంటి సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ సంబంధించినటువంటి పరీక్షల పేపర్ల రీవెరిఫికేషన్ విధానంలో లోపాలు ఉన్నటువంటి పరిస్థితులు బయటపడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం వహించి విద్యార్థుల భవిష్యత్తుకు లోటు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేసి మా వల్ల కాదని వెళ్ళిపోమని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణ ఆంజనేయులు గారు, జాయిన్ అయ్యి మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. సో ఇది వాటి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.